యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరులకు సోదరిమణులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రేమతో ప్రయాసముతో అనేకమైన ఇబ్బందుల్లో కూడా ఈ కార్యక్రమాలు మీకు అందించాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాము. చెప్పబడుతున్నటువంటి మాటల్ని నిష్ప్రయోజనం చేసుకోకుండా మనసు పెట్టి ఆ మాటలు మీరు ఆలోచిస్తారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ జీవితం అనే ఈ టీవీ కార్యక్రమాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనేది మా యొక్క ఉద్దేశమైనది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చారని గ్రంథం చెప్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని చెప్పబడుతుంది. అంటే పాపిని రక్షించి వారి యొక్క ఆత్మను నరకం వెళ్లకుండా దేవునితో ఉండేటువంటి ధన్యతను ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కనుక ప్రేమతో మీ ఆత్మల రక్షణ కొరకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ భౌతికపరమైన విషయాలు అది శాశ్వతమైనటువంటివి కావు, తాత్కాలికమైనటువంటివి. కనుక ప్రభునందు మీరు భౌతికపరమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనసు పెట్టాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ ఆత్మల రక్షణ కొరకే ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి పాపము అనేటువంటి మాటను గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో పాపమును గూర్చినటువంటి అనేకమైన సంగతులు వ్రాయబడ్డాయి. ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే, మానవుడు పుట్టినప్పుడు పాపి కాదు. ఎందుకంటే మానవుని పుట్టించినవాడు, మానవుణ్ణి నిర్మించినవాడు దేవుడు. కనుక దేవుడు పాపము లేనివాడు, పాపరహితుడు. కనుక ఆయన పాపులు నిర్మించడు. ఆయన చేసే ప్రతి పనులు కూడా యథార్థత ఉంటుంది, మహిమ ఉంటుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29 వచ్చిన భాగంలో సొలొమోను గారు చాలా జ్ఞానంతో ఆలోచిస్తే ఆయనకి తెలుసుకున్న సంగతి ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని అంటున్నాడు. ఏమిటి ఆ సంగతి అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. దేవుడు నరుల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. దాని అర్థం ఏంటంటే, పాపము లేని వారుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అని చెప్పాడు. కనుక మానవుడే భూమి మీదకి వచ్చాక తన యథార్థతను పోగొట్టుకున్నాడు. మానవుడే పాపం అనేటువంటి తెచ్చుకున్నాడు. ఆ పాపానికి జీతం ఏంటంటే మరణము. ఏమిటా మరణం అంటే, ఆత్మ సంబంధమైన మరణం. నీ ఆత్మ నిత్యము నరకములో బాధపడేటువంటి పరిస్థితి. అట్టి మరణము నుండి నేను తప్పించాలనే దేవుని యొక్క ఉద్దేశం. కనుక అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు పాపుల రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. మరి ఎవరు పాపులు అంటే, అందరూ పాపము చేశారని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటున్నారు, దేవునితో ఉండేటువంటి స్థితిని పోగొట్టుకుంటూ ఉన్నారు. కనుక ఆ పాపము నుండి మానవుని యొక్క విడుదల కొరకే యేసు ప్రభువారు మానవుల యొక్క పాపములు తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపి ఆ పాపములకు శిక్ష ఆయన సిలువలో పొందారు. ఆయన సిలువేయబడ్డాడు, అనేకమైన శ్రమలు పొందారు, అనేకమైన గాయాలు పొందారు. ఆయన చేతుల్లో చారమేకలు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లిపోటు, తల మీద ముండ్ల కిరీటము ఆయన ధరించాడు. ఆ బాధలన్నీ పొందాడు. ఆయన సిలువలో చనిపోయారు. తర్వాత ఆయన సమాధి చేయబడ్డారు. తిరిగి 3వ దినాన్న లేచారు, మృత్యుంజయుడయ్యాడు, మరణాన్ని జయించాడు. పాపానుకున్నటువంటి బలమే మరణం. ఆ మరణం యొక్క ముళ్ళుని ఆయన విరిచివేశారు. కనుక ఈనాడు
ఒక మనిషి తన పాపినని గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి, అనగా సంఘము దగ్గరికి వచ్చి తన పాపినని గ్రహించి తన పాపం ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడం ద్వారా పాప జీవితం నుండి ముక్తి పొంది నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా చేయబడి సంఘములో చేర్చబడి తన బ్రతుకు దినాలు నమ్మకంగా ఉంటూ దేవుని ఆరాధిస్తూ ప్రభు వచ్చే వరకు దేవుని కార్యాల్లో పాల్పొందుతూ నమ్మకంగా జీవించినట్లయితే ప్రభు రెండో రాకల్లో వారి యొక్క ఆత్మలు ప్రభుతో పాటు పరలోకంలో నిత్యత్వములో ఉంటాయి. అట్టి ధన్యతను మానవాళికి దేవుడు ఇవ్వాలని క్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు. మరి సమయంలో పాపము అనే మాటని అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తాం. పాపమును గుర్చినటువంటి సంగతి మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏంటి అనే దానికి మనం బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాటని ఆలోచన చేద్దాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పబడుతుంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటము పాపము. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారు పాపులనే విషయాన్ని గమనించాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచన భాగంలో పాపము చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడి ఉన్నది. అంటే పాపము చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆజ్ఞను అతిక్రమించటము పాపము అనే విషయాన్ని దేవుని వాక్యము నుండి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమము పాపం. నా జీవితాల్లో ఆజ్ఞను గనక అతిక్రమించిన, దేవుని యొక్క ఆజ్ఞను గనక అతిక్రమిస్తే మనం ఎక్కడుంటున్నామంటే మరలా పాపములోనే ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. అసలు ఆజ్ఞ అంటే అర్థం ఏమిటంటే మనకి ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగా చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించడం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక సంగతిని మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచన భాగములో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమము పాపం అని చూస్తున్నాం. అసలు ఆజ్ఞ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము అంటే ఆజ్ఞ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా చేయటమే. కనుక ఇక్కడ నోవాహు గారి గురించి చెప్పబడుతుంది. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆయన చేశాడు. కనుక నోవాహు జీవితంలో ఏమి లేదు, పాపము లేదు. పాపం ఉంటే వాళ్ళు పాపానికి శిక్ష వస్తుంది, మరణం. కనుక ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా వారు చేసినట్లుగా గ్రంథములో చూస్తున్నాం. మరి ఏం ఆజ్ఞాపించాడు ఆయన? నీవు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకునుము, ఆ ఓడలోనికి నీవు నీ కుటుంబము నీతో పాటుగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు. ఆదికాండము 7వ అధ్యాయము 8-9 వచ్చిన భాగం. దేవుడు నోహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలో మగది ఆడది జత జతలుగా వాడలో ఉన్న నోహు నద్దకు చేరెను. కనుక దేవుడు చెప్పాడు, నీ దగ్గరికి ప్రతి జంతువుల్ని, ప్రతి ఆకాశ పక్షుల్ని, ప్రతి పురుగుల్ని, సమస్తాన్ని 2 జతలు జతలుగా ఆడది మగది నీ దగ్గరికి వస్తాయి. అన్నిటిని కూడా నీవు భద్రపరుచుకో. ఎందుకంటే ఈ భూమి మీదకి ప్రచండమైనటువంటి జలప్రళయాన్ని, వర్షాన్ని కురిపించబోతున్నాను. జలప్రళయం వస్తుంది. ఆ జలప్రళయంలో జీవం కలిగినటువంటి ప్రతిదీ కూడా నశించిపోతుంది. నీవు నీ ఇంటివారు రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకోమని చెప్పబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నోహు గారు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు తెలుసా? తను తన కుటుంబము రక్షింపబడింది. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే నోహు కూడా ఆనాటి లోకముతో నశించిపోయేవాడు. కానీ నోహు తన కుటుంబము రక్షింపబడింది. నేటి దినాల్లో ఆ కుటుంబము,
ఆ ఓడ మనకు సాదృశ్యంగా కనపడుతుంది, సంఘమునకు సాదృశ్యంగా ఆ ఓడ కనపడుతుంది. కనుక మన కుటుంబము మన రక్షణ కొరకు ఓడకు సాదృశ్యమైన ప్రభు సంఘములోనికి మనం వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఆజ్ఞ అతిక్రమం అనేటువంటిది మానవ జీవితాల్లో వస్తున్నట్లుగా గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచన భాగంలో కూడా అబ్రహాము గారి గురించి మాట గమనిస్తున్నాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞను నా కట్టడలను నా నియమములను గైగున్నని చెప్పాను. అబ్రహాం గారి గురించి కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయన నా ఆజ్ఞలను గైగున్నాడు, నా విధులను నేను నియమించినటువంటి విధుల్ని గైగున్నాడు అని చెప్పబడింది. కనుక ఇక్కడ ఆజ్ఞ ఏదైతే మనకు ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞ ప్రకారంగా చేయటమే, లేకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తే మానవ జీవితంలో పాపం అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథములో మనము గమనిస్తున్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 23వ వచన భాగంలో ఫరో రాజుతో మాట్లాడుతున్నటువంటి సందర్భము ఏమనంటే, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనుల ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. ఫరో రాజుకి మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠపుత్రులు, వారు నన్ను సేవించాలి, ఆరాధించాలి, వాళ్ళను పంపించు అని నేను ఆజ్ఞాపిస్తున్నానని మోషేతో ఫరోతో చెప్పమన్నాడు. కనుక ఫరో ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, పాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ పాపం వల్ల తన దేశంలో గొప్ప నష్టాన్ని నాశనాన్ని వాళ్ళు చూసినట్లుగా కూడా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆజ్ఞ అతిక్రమ పాపం అనేటువంటి ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మానవ జీవితంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు కనుక ధిక్కరించినట్లయితే మానవుడు పాపములో పడతాడు. ప్రారంభ మానవులైనటువంటి ఆదాము అవ్వ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచన భాగాలు గమనించినప్పుడు ఆదాము అవ్వ దేవుడు వారిని సృజించి వారిని ఆశీర్వదించాడు. ఏదేని తోటలో వారిద్దరిని నివసింపజేస్తూ ఉన్నాడు. వారు చక్కగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. ప్రతి సాయంత్రం సల్లపు పూట దేవుడు వారితో మాట్లాడినటువంటి సందర్భాలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఏదేని తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలాలు మీరు తినండి, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్షఫలం మీరు తినొద్దు, తిని తినమని మీరు చచ్చిదరని వారికి ఆజ్ఞాపించారు. అయితే ప్రభునందు ప్రియులారా, వారు అపవాది యొక్క ప్రేరేపితాన్ని బట్టి అపవాది సర్పములో ప్రవేశించి ఆ సర్పము ద్వారా వారితో మాట్లాడి వారిని మోసపుచ్చాడు, వారితో సంభాషించాడు. ఆదాముతో సంభాషించాడు. వాడు ఏమనంటే, దేవుడు మీకు ఏదైనా మాట చెప్పాడా, ఆజ్ఞాపించాడు అన్నప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో మేము ఈ వృక్ష ఫలాలన్నీ నిర్భయంగా తినవచ్చు, ఆ మంచి చెట్ల తెలివించే వృక్షఫలము తినకూడదని చెప్పినప్పుడు, మేము తింటే చనిపోతామని దేవుడు చెప్పినప్పుడు ఈ మాటను వాడు ఏం చెప్పాడంటే, మీరు చావనే చావరు, తినమన మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల్లాగా ఉంటారని వారికి చెప్పినప్పుడు అవ్వమ్మ ఆ మాటని నమ్మి ఆ వృక్షఫలం తాను తిని తన భర్త కూడా తినిపించింది. తద్వారా వాళ్ళిద్దరూ పాపములోనికి పడ్డారు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దాని ద్వారా వాళ్ళకి ఏం జరిగింది? దేవునితో సహవాసం కోల్పోయారు. ఏదైనా తోట నుండి వారు గెంటివేయబడ్డారు. దేవుని యొక్క శిక్షకు పాత్రులయ్యారు వాళ్ళు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపానికి ఒక కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటం. తద్వారా పాపం వస్తుంది. పాపానికి శిక్ష అనేటువంటి విషయాన్ని మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము అవ్వ పాపములో పడినట్లుగా, దేవునితో సహవాసం కోల్పోయినట్లుగా గ్రంథము నుండి మనము గమనిస్తూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి మరొక మాటను మనము
గమనిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. ఆదాముని అపవాదిగాడు మోసం చేయలేకపోయాడు, కానీ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వమ్మను మోసం చేసి తద్వారా అవ్వమ్మ ద్వారా ఆదాము కూడా ఆ పాపంలో పడేటట్టు వాడు చేశాడనే సత్యాన్ని క్రొత్త నిబంధనలో మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఆజ్ఞ అతిక్రమం అనేటువంటిది పాపము అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచన భాగంలో, ఆదాము మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలకి హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఆదాము ఏం చేశాడు? నేను చెప్పినటువంటి ఆజ్ఞను లేదా నిబంధనను మీరాడు. అలాగే మీరు కూడా నా నిబంధన మీరేమవుతున్నారంటే విశ్వాసఘాతుకులైపోతున్నారని ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా ఈ వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపానికి ఒక కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటం. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి సౌలుని దేవుడు రాజుగా అనుగ్రహించాడు. సౌలుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఎన్నో విజయాలు చేకూర్చాడు. ఒక దినాన దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను సౌలు ధిక్కరించాడు. అమాలేకుల్ని ఆ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాడు అందరిని నాశనం చేయి, అక్కడ సమస్తం కూడా నాశనం చేసి రావాలని చెప్పినప్పుడు సౌలు తనతో ఉన్నటువంటి జనుల యొక్క మాటని విని అక్కడ బలిసినటువంటి ఎడ్లను గొర్రెలను వారు తీసుకుని వస్తారు. ఈ సందర్భంలో సమూయేలు ద్వారా సౌలు రాజుతో దేవుడు మాట్లాడినటువంటి ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచ్చిన భాగం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుని ఆజ్ఞను గైకొనుట ద్వారా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆజ్ఞను గైకోకపోతే అతిక్రమించినట్లు నువ్వు పాపంలో పడుతున్నావు. నువ్వు పాపంలో పడితే దేవునికి సంతోషం కాదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. నువ్వు మరణిస్తే దేవునికి సంతోషం కాదు. నువ్వు దేవుని ఆజ్ఞను గైకొని దేవునిలో సహవాసం కలిగి దేవునితో జీవించడం దేవునికి సంతోషం. అందుకని ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కురవ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటమే దేవునికి సంతోషం. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మనం ధిక్కరిస్తున్నామంటే ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను. ప్రభు దినము నాడు అనగా ఆదివారము సంఘము కూడుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన మనం అనుకున్నట్టు కాదు, మనం ఏర్పాటు చేసుకున్నట్టు కాదు. ఆరాధనకి మాదిరి ప్రారంభ సంఘము అపోస్తలులు. వీరు అపోస్తలు బోధ యందును సహవాసమందును రొట్టె విరిసిటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగకుండా ఉన్నారు. అంటే ఆరాధనకి ఆజ్ఞలు ఉన్నాయి, 5 ఆజ్ఞలు కనపడతాయి. సంఘమంతా కూడుకుని ప్రారంభ ప్రార్థన చేస్తాం. దేవుడు గత వారమంతా కాపాడి సజీవ లెక్కలుంచి మరలా దేవుణ్ణి ఆరాధించుకునే ధన్యతను మనకి ఇచ్చారని, సంఘములో మనం కూడికలో పాల్పొందడానికి దేవుడు కృప చూపాడని కృతజ్ఞతలు చెప్పుతూ ప్రార్థిస్తాం. రెండవదిగా ఆయన్ని కీర్తనల ద్వారా దేవుని యొక్క నామమును గణపరుస్తాం. మూడవదిగా దేవుడు మన ఆత్మీయ జీవితాలు మేలు కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి, ఆయన అందించినటువంటి వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మనము వింటాము, నేర్చుకుంటాం. నాలుగవదిగా మన పాప విమోచన కొరకు ప్రభు చేసినటువంటి కల్వర్చిలో చేసిన ఆయన యొక్క బలియాగమును జ్ఞాపకముగా, అంటే ప్రభు వచ్చే వరకు కూడా మనము ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందాలని ఆజ్ఞాపించబడ్డాం. కనుక ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాలు పొందుతాం. ఐదవదిగా సంఘ క్షేమం కొరకు సంఘము ద్వారా దేవుడు ఆశించినటువంటి కార్యక్రమాలు జరుగుట కొరకు దేవుడు మనకిచ్చిన ఈవుల నుంచి శ్రేష్ఠ భాగములు వేస్తాం. ఈ 5 కూడా ఆజ్ఞలు. నువ్వు ప్రారంభ ప్రార్థనలో లేకపోతే
ఆజ్ఞను అతిక్రమించావు అంటే ఆ రోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. ఎందుకంటే ఒకడు ఆజ్ఞ గైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. కాబట్టి ప్రారంభ ప్రార్థనలో ఉండి అలాగే దేవుని కీర్తన ద్వారా గణపరిచి దేవుని వాక్యం విని అర్థం చేసుకుని ఆ రీతిగా జీవిస్తూ ప్రభురాత్రి భోజన కార్యక్రమం పాల్పొంది ప్రభుని స్మరించుకుంటూ ఆయన మరణాన్ని ఇతరులకి మనం ప్రసరించుస్తున్నట్లయితే, ఐదవదిగా సంఘ క్షేమం కొరకు నీ కష్టార్జితంలో శ్రేష్ఠ భాగం దేవుడికి వేయటం ద్వారా ఈ ఆజ్ఞను గైకొనటం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు, నీ ఆరాధన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఇందులో ఏ ఆజ్ఞను కోల్పోయినప్పటికీ కూడా మీరు గమనించాలి, ఆజ్ఞను గైకుంటేనే దేవుడు సంతోషిస్తాడు, ఆజ్ఞను గైకోకపోతే దేవుడు సంతోషించడు. అంటే ఆరాధనకు వచ్చేటువంటి బిడ్డలు జాగ్రత్తగా గమనించాలా, ప్రారంభం నుండి ముగింపు వరకు అన్ని ఆజ్ఞల్లో ఉండాలా, అన్నిటిలోనూ పాలుభాగస్తులు అవ్వాలా, దేవుడు ఆశించిన రీతిగా ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లేదంటే ఏ ఆజ్ఞను కోల్పోయినా కూడా, ఏ ఆజ్ఞను నిర్లక్ష్యం చేసినా కూడా నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, దేవుడు సంతోషించట్లేదు. రెండవదిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేటువంటిది మీ జీవితాల్లోకి వస్తుందని గమనించాలి. అనేక మంది ఆదివారం వస్తూ ఉంటారు, కానీ ఆజ్ఞల విషయంలో మీరు ఎలా ఉంటున్నారో ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి సౌలు రాజుతో సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సౌలు గారు సౌలుకి సమూయేలు సొంత ఆలోచన కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు యొక్క మాటలను ఇక్కడ ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం. కనుక సౌలు ఇక్కడ ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు, తద్వారా పాపాన్ని తెచ్చుకున్నాడు. పాపం తెచ్చుకుంటే పాపికి దేవుడికి సహవాసం ఉండదు. అందుకని ఇంకా నా ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించే అర్హత నీకు లేదని ఆ రాజ్యాన్ని ఆయన యొద్ద నుండి తీసివేయడం కూడా జరిగింది. కనుక నీవు నేను రక్షణ పొందిన మనం ఎక్కడున్నామంటే దేవుని రాజ్యములో ఉన్నాం, సంఘములో ఉన్నాం. మరి నువ్వు ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏమవుతావు? ఇక్కడ సౌలు రాజు ఏమయ్యాడు? రాజ్యములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు కూడా అంతే, మీరు రాజ్యం నుండి బయటికి పోరనే విషయాన్ని గుర్తించాలి. రాజ్య సంబంధుల కొరకే దేవుడు రాబోతున్నాడు క్రీస్తు ప్రభువు. కనుక ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞల విషయంలో మనం ఎలాగున్నామనేటువంటిది గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా లేవియ కాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులు కూర్చున్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే వాళ్ళు దేవుని సన్నిధిని యాజకత్వం చేసేవారు, బలిపీఠం దగ్గర వాళ్ళ పరిచర్య చేసేవారు. అక్కడ ధూపం వేయడానికి, బలిపీఠం దగ్గర ధూపం వేయడానికి దేవుడు తమకు ఆజ్ఞాపింపనటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చి ధూపం వేశారు. వాళ్ళు ధూపమే వేశారు, అక్కడ దేవుని పరిచర్య చేశారు. కానీ ఏం చేశారంటే వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించినటువంటి అగ్ని కాకుండా దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. మరేం రావాలి? అక్కడ పాపం రావాలి. పాపానికి శిక్ష ఏంటి? మరణం. అది జరిగింది అక్కడ. వెంటనే దేవుని కోపము రగులుకున్నది. దేవుడు ఆ బలిపీఠము బ్రద్దలు చేశాడు. అగ్ని వచ్చి, దేవుని దగ్గర నుంచి ఒక అగ్ని వచ్చి వారిని కాల్చివేసినట్లుగా, వారు అక్కడే బలిపీఠం దగ్గర చనిపోయినట్లుగా నాదాబు అబీహుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆజ్ఞ అతిక్రమం పాపం. అందుకే దేవుడు లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. చాలామంది అర్థం చేసుకోకుండా మరి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30 వచ్చిన భాగం. అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి మనిషిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగని ఆజ్ఞాపిస్తున్నాడు. మీ మనసులు మార్చుకోకపోతే మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, కనుక మీ జీవితాల్లో పాపం అనేటువంటిది వస్తుందని సర్వమానవాళికి కూడా దేవుడు తెలియజేస్తున్నట్లుగా గ్రంథము నుండి మనము గమనిస్తున్నాం. కనుక దేవుని ఆజ్ఞలు గైకొనటం మానవ జీవితంలో ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము. అది శ్రేయస్కరం అనేటువంటి విషయాల్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞలు గైకొనటం ద్వారా మానవ జీవితాల్లో మరి
ఎంతో మేలుకరమైన కార్యాలు, సంతోషకరమైన జీవితము, సమాధానకరమైన జీవితం ఉంటుందని గ్రంథం చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే, నా కుమారుడు, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవితముతో గడి సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుని ఆజ్ఞను గైకుంటం ద్వారా, దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా నువ్వు గైకున్నట్లయితే నీ జీవితంలో దీర్ఘాయుష్ ఉంటుంది, సుఖ జీవితం ఉంటుంది, అలాగే నీ జీవితాల్లో సమాధానం ఉంటుంది. నేటి దినాల్లో అనేక మంది బిడ్డల జీవితములలో సమాధానం ఉండట్లేదు అంటే, దీర్ఘాయుష్ లేకుండా ముందుగానే చనిపోతున్నారంటే, ఇంకా వాళ్ళు సుఖమైన జీవితము జీవించట్లేదంటే దానికి కారణము దేవుని ఆజ్ఞలు మానవుడు అతిక్రమిస్తున్నాడు. దేవుని పిల్లలనే చెప్పుకునేవారు కూడా దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు సుఖ జీవితాన్ని కోల్పోతున్నారు, దీర్ఘాయువును కోల్పోతూ ఉన్నారు, శాంతిని అనగా సమాధానమును కోల్పోతూ ఉన్నారనే విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పాపం అనేటువంటి చాలా ప్రమాదము. ఈ పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాడో వాటిని మనం గైకుంటం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం, సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. అటువంటి స్థితి మనం అందరం పొందుకోవాలని ప్రేమతో మీకు మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి ఆజ్ఞలను గమనించండి, వాటిని అనుసరించండి, మీ జీవితాలు సంతోషంగా దేవుళ్ళలో కొనసాగింపజేసుకోండి. దేవుడు అట్టి కృపట్టి ప్రేమ మీ అందరి జీవితాల్లో దయచేయాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రములు. ఈ సమయంలో చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా బిడ్డలందరి జీవితాల్లో మేలుకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా స్థానిక సంఘము సహకారులు దీవించండి. టీవీ స్పాన్సర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దీవించండి. మా దేశ రాష్ట్ర ప్రజల నాయకుల, అధికారులందరి కొరకును మీ యొక్క ప్రేమ, రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఛానల్ వారి కొరకు, పరిచయం చేస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, దీవించండి. ఈ యొక్క కార్యక్రమాలు మీకు మహింకరంగానూ అనేక మందికి దీవెన, రక్షణకరంగా ఉండేటట్టు సహాయం చేయమని ఆ యొక్క ప్రార్థన విన్నపంలో దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే, ఎబినేసరే, ఇంతకాలం కాచితివే. ఎబినేసరే,